ఓపెన్ చేసి రూమ్ చూసుకోవాలి. హలో 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 ఫోన్ చేస్తాను. రూమ్ నెంబర్ రూల్ కాదు రూమ్ గది. లైన్గా వెళ్ళండి. ఒక్కొక్కరు వెళ్ళండి. ఎలక్ట్రానిక్ మళ్ళీ అక్కడ ఆబ్జెక్షన్ చేస్తారు. వాచ్లు ఉండదండి. సార్ మీరు కొద్దిగా ఎంత జరగాలి. మీరు అటు లైన్గా పోండి అమ్మా. గిట్టు వాచ్లు తీయాలంటే రూమ్ మెంబర్ చూస్తున్నారు కదా డిజిటల్ అది. లైన్ ఎటమ్మా బచ్చే లైన్ పేరెంట్స్ చుట్టూ ఉంది. ఇప్పుడు వాళ్ళే ఎక్కువ మీరు వెళ్ళండి. अरे बैठते हम कुछ नहीं होता. दिखते हो आप परेशान हो रहे, वो नहीं हो रहे. ఏమైంది అమ్మాయి వాయిస్ మీరు వెళ్ళే బాబు ఇద్దరు ఏ అమ్మా ఏమైందమ్మా గర్ల్స్ కే ఏ నా జన్మ ఇద్దరు రాలి స్కూల్లో రాసిన ఈజీ అయితే నీళ్ళు వస్తున్నాయి. అలా భయపెడతారు. ఇక్కడ వస్తానే చెప్పబడుతుంది. అక్కడ ఇచ్చినప్పుడు లైన్కి వెళ్ళండి. 68 సెంటర్స్ ఉన్నాయి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి. 68 సెంటర్స్ సంబంధించి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా సెంటర్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 9:30కు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 9:35 వరకు కూడా పిల్లల్ని అలో చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా పిల్లలు హాల్ టికెట్ ఏదైతే ఉందో
ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా మనము పిల్లల్ని అలో చేయడం జరుగుతుంది సెంటర్లలో. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది రాస్తారు? మొత్తం 12,000. అదేవిధంగా వన్స్ ఫెయిల్డ్ పిల్లలు ఏదైతే ఉన్నారో 59 మంది వన్స్ ఫెయిల్డ్ పిల్లలు ఉన్నారు. మొత్తం ఒక సెంటర్లో ఏదైతే వన్స్ ఫెయిల్డ్, అదేవిధంగా రెగ్యులర్ పిల్లలు కూడా ఒక మన గవర్నమెంట్ గౌట్ హై స్కూల్ ఓల్డ్లో వన్స్ ఫెయిల్డ్ పిల్లలు, అదేవిధంగా రెగ్యులర్ పిల్లలు కూడా ఆ సెంటర్లోనే రాస్తున్నారు. రిమైనింగ్ సెంటర్లో అన్ని సెంటర్లలో రెగ్యులర్ పిల్లలే రాస్తున్నారు. ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. మరి మన జిల్లాలో 334 స్కూళ్ళకి సంబంధించి 12,693 విద్యార్థులు పరీక్షకి హాజరవుతున్నారు. సో మనకి కలెక్టర్ గారు మొన్ననే విద్యార్థులకు కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతూ వాళ్ళకి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎలాగా ధైర్యంగా పరీక్షలు రాయాలి అని చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మనము చీఫ్ ఎగ్జామినర్స్కి, ఇతర డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఇందులో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కొన్ని పాఠశాలల్ని మేము ఇక్కడ ఇతర మండలాలలో కూడా అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. సూపర్వైజరీ ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి తాగునీరు ఇతర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.